మీరు ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎంఐఎం అనే మాట చంద్రశేఖరరావు గారు స్క్రిప్ట్ను చదివి వినిపించే ప్రయత్నం చేశారు. దీని ద్వారా రాబోయే ఎన్నికల్లో ఏమైనా లబ్ధి జరుగుతుంది కావచ్చు అనుకుంటున్నారు. ఎందుకు జరుగుతుందో ఎందుకు మాట్లాడుతున్నారో తెలుస్తుంది. మీ యొక్క పొలిటికల్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ గత 10 సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉన్నారు. అధికారంలో చంద్రశేఖరరావు గారు ఇక్కడ ఉన్నారు. మీకు కేంద్రంలో చంద్రశేఖరరావు గారు మద్దతు ఇచ్చిండ్రు. మీరు దేశంలో ఎవ్వరు భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించినా వాళ్ళ మీద సిబిఐ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ రైళ్లనే ఒక కేసీఆర్ కుటుంబం తప్ప. ఇది నేను చెప్తే కాదు, ఇది వాస్తవం. ఇటువంటి పరిస్థితులలో ఈరోజు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి అంశాలకు సంబంధించి తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీకి మేము ఆదేశించడం ఇప్పటికీ మేము రెడీ. మేము మీ గుడ్ ఆఫీసర్స్ మీ పరపతి కేంద్ర మంత్రి పరపతిని ఉపయోగించి మీ కేంద్ర న్యాయశాఖ మంత్రికి రాసి మాకు హైకోర్టు జడ్జిని ఇస్తారా, సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జిని ఇస్తారా, మీరు వెంటనే ఇవ్వండి, ఆ విచారణ ప్రారంభించడానికి మీరు సిద్ధం. మీరు సిబిఐ కోరుతున్నారు కదా, సిబిఐ డిమాండ్ కూడా మాకే వాస్తవంగా ప్రభుత్వానికి అభ్యంతరం లే, కానీ మీరు కేసీఆర్ గారిని రక్షించడానికే సిబిఐ కోరుతున్నారు. ఎందుకంటే సిబిఐ మీ సంస్థ. ఇవాళ కూడా మేము రాసినా రాయకపోయినా మీరు కేంద్ర మంత్రి హోదాలో రాసి సిబిఐ ఎంక్వైరీ వేయించవచ్చు. మేము లేక మేమే అడ్డం పడుతున్నట్టుగా దానికి సంబంధించి కాదు. నెంబర్ 1. నెంబర్ 2, సిబిఐ ఎంక్వైరీ కింద ఇంతకుముందు సహారా స్కామ్ అయింది, లిక్కర్ స్కామ్ అయింది, అనేక స్కామ్స్ జరిగినాయి. వాటి నివేదికలేవి ఎంతమంది దోషులు శిక్షించారు? సిబిఐ నీ జేబు సంస్థ, నీ కేంద్రం అధికారంలో ఉంది, అది నీ కంట్రోల్లో ఉంటుంది. స్టిల్ యు ఆర్ ఏ క్యాబినెట్ మినిస్టర్. నిజంగా నీకు అంత చిత్తశుద్ధి ఉంటే గతంలో జరిగినటువంటి స్కామ్స్ సిబిఐ ఎన్ని నివేదికలు ఇచ్చింది, దాని సక్సెస్ రేట్ ఎంత, ఎంతమంది దోషులను ఇప్పటి వరకు పంపింది అనే మాట మాట్లాడుతున్నది. ఎందుకు సిబిఐ ఓన్లీ హరాస్మెంట్ కొరకు తప్ప. నిజంగా ఆ హరాస్మెంట్ అన్న కేసీఆర్ గారు చేస్తుంటే అది కూడా లేదు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీగా మేము ఏం కోరుతున్నామంటే, మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆదేశించింది. మేము సిట్టింగ్ జడ్జిను కేటాయించమని కోరుతా ఉన్నాం. మీ యొక్క కేంద్ర మంత్రి పరపతిని వినియోగించి ఆ సిట్టింగ్ జడ్జిని కేటాయించే విధంగా ప్రయత్నం చేయండి. 2, నిజంగా మీరు టీఆర్ఎస్తో స్నేహితులు లేకపోతే మీరు గోషామహల్లా మీ పార్టీ అభ్యర్థి మీద ఎంఐఎం పోటీ లేదు, జూబ్లీ హిల్స్లో మాత్రం అజరవత్ మీద పోటీ ఉంది. ఇదంతా అండర్స్టాండింగ్ అనేది ప్రజలకు అర్థమవుతలేదా? సో ఎన్నికల్లో లబ్ధి పొందడానికి సంబంధించి మీరు ఎన్ని డ్రామాలు ఆడినా మీకు మళ్ళా 100 సీట్లలో డిపాజిట్ రాలే. మీరు డిపాజిట్ రాలేదు ఏదో కొత్తగా దాన్ని ఏదో మాట్లాడితే దాన్ని జరుగుతుంది అనుకుంటే మేము అడుగుతున్నాను. కేసీఆర్ ప్రతిపాదిత తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడివి, అంతకంటే నీకు మించిన అర్హత ఏంది?